పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై ఓయమ్మ ఇదేందా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షో నాగరాజ్ అండ్ దిస్ ఇస్ డే 7 ఆఫ్ సౌత్ రైడ్. ఇది వచ్చేసి మనం హైదరాబాద్ అయితే ఉన్నాం అనమాట. లైక్ తిరుపతి దగ్గర అయితే తిరుపతిలోనే ఉన్నాం ప్రజెంట్ అయితే. దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. లైక్ శివారి మెట్ల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ టికెట్స్ అయితే ఇస్తారనమాట ప్రజెంట్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి మెట్లు ఎక్కుంటే అయితే వెళ్ళాలి. స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఇప్పుడు తీసుకుంటేనే మనకు జల్దీ అయిపోతుంది, లేకపోతే బుక్ అయిన అవుతుంది. యాక్చువల్లీ మనం నిన్న ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే ఈరోజు వెళ్ళి 4:35 అయితే వచ్చి వెళ్తూ మనం అయితే మాట్లాడుకుందాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దిస్ ఇస్ అవర్ రూమ్. వద్దు ఏమన్నా ఉందా బాయ్స్ సన్ రైజ్ మాత్రం రాకుండా కదా సన్ రైజ్ అనిపిస్తుంది. ఆ గుట్ట అయితే ఏడుకొండల గుట్ట అండ్ అయితే భలే ఉంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. యాక్చువల్లీ మనం ఎర్లీ మార్నింగ్ నైట్ వచ్చినాం కదా, పెద్ద ఏం కనిపించలేదు మనకైతే. అండ్ ఇక్కడ నుంచి బాగుంది బాయ్స్. ఇట్స్ వెరీ క్రేజీ బాయ్స్, లుక్స్ వెరీ క్రేజీ. బైక్స్ బాగుంది, పార్కింగ్ గిట్ట మంచిగా ఫ్రీగా. అండ్ పైన సెకండ్ ఫ్లోర్లో పరిస్థితి ఇలా ఉందన్నమాట. సో ఇక అక్కడ పెట్టేస్తాం. ఇది ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే ఉంది ట్రాఫిక్ జామ్ అయితే. సో మనం అయితే బైక్స్ దాకా అయితే అక్కడ పెట్టేసి అండ్ మనం అయితే నడవాలి ఇంకా 5 కిలోమీటర్స్. ఇలాలో కష్టపడి కొద్దిగా ముందుకు అయితే వచ్చినాం, కానీ మొత్తం ముందుకు పోయాలి. గత 10 నిమిషాలకి వెళ్ళి అయితే మా పరిస్థితి ఏ దో తిరిగదు రాజు. గ్యాప్ లో ఆటోలో దూరినాం. మళ్ళీ ఆపుదా మళ్ళీ ఆపుతుంటాను. మన బండ్లు ఏడికి పోవుగా బంగారు కొట్టారా. వెల్కమ్ బ్యాక్ టు ద డే 8 ఆఫ్ సౌత్ రైడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డే 8. అవి స్టిల్ ఇన్ తిరుపతి. సో యాక్చువల్లీ ఇక్కడ రీచ్ అయినాం అనమాట. అండ్ 5 అండ్ ఈ గ్యాప్ నుంచి అండ్ 6కి మనం అయితే అక్కడ దగ్గరికి అయితే చేరుకున్నాం టికెట్స్ దగ్గరికి. అండ్ స్టిల్ అక్కడ 3 అవర్స్ లిటరల్ చెప్పాలంటే 3 అవర్స్ అయితే మనం అయితే అక్కడైతే ఉన్నాం అనమాట మన టికెట్స్ కోసం అయితే. చాలా వెయిట్ చేసినాం, చాలా పేషెన్స్ తోటి, బట్ అస్సలు వర్కౌట్ కాలేదనమాట. సో అసలు యాక్చువల్ మనకు 2 days నుండి స్లీప్ సరిగ్గా లేదు. నిన్న కాకుండా అమౌంట్ ఉంటుంది కదా. సో అప్పుడు ఈవినింగ్ 7 or 8 అప్పుడు తింటే మనము మళ్ళీ నిన్న మొత్తం రైడ్ చేసుకుంటే వచ్చినాం నైట్. అండ్ మళ్ళీ మార్నింగ్ ఏం చేయలేదు అనమాట. మార్నింగ్ తింటే అక్కడికి వెళ్ళిపోయినాం కాబట్టి నిన్న. సో మనకు తినడానికి కూడా ఏం లేదు ఫుడ్. మొత్తం బాడీ మొత్తం షోర్ అవుతుంది, ఫుల్ స్వెట్ అయిపోయినాం. అండ్ అస్సలు బ్రీతింగ్ తీసుకోవడానికి మస్తు ప్రాబ్లం అయింది. సో అంత పబ్లిక్ ఉండే అనమాట క్రౌడ్ అయితే. సో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే మనం అయితే మధ్యలోకి అయితే ఇక గివ్ ఇచ్చేసినాం. నా వచ్చాక అండ్ అప్పుడెప్పుడు 10:30, 11 ఆ టైంకి పడుకుంటే ఈరోజు అంటే 25th డే 24th 10:30, 11 ఆ టైంకి పడుకుంటే ఈరోజు వచ్చేసి 5th కదా, 25th 12కి లేచినాం అనమాట. 12:30కి లేచినాము. అండ్ ఇప్పుడు రెడీ అవుతున్నాం అనమాట. ఇట్స్ బిన్ టైం ఆల్మోస్ట్ 2:30 అయితే అవుతుంది. మన వాళ్ళంతా లోపలికి వెళ్ళారు. అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఇప్పుడు లోకేష్ వాడు ఉన్నా, జీవన్ వల్ల అడ్డు బ్యాలెన్స్ ఉన్నాయి అయిపోగానే ఇక 3:30కి వెళ్ళి మనం అయితే అక్కడికి వెళ్ళిపోవాలి టికెట్స్ దగ్గరికి. మొన్న గిరి ప్రదక్షిణ అయితే చేసినాం కదా. సో అది ఆల్మోస్ట్ 14 kilometers అనమాట. అండ్ నైట్ 12కి అట్లా స్టార్ట్ అయితే అది ఎండ్ అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి 10 minutes పడుకుందామని 3 minutes పడుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళి అక్కడి నుంచి 12 అయిందనమాట. సో 12 అయ్యేసరికి మళ్ళీ ఇక అప్పటికి మనకు అసలు అంత సీత కాకుండా మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి రెడీ అయ్యేసరికి ఇక ఆల్మోస్ట్ 6 అయిపోయింది మనం స్టార్ట్ అయ్యేసరికి. ఇక 6 అయింది అనేసి అట్లానే స్లోగా హైవేస్ పట్టుకొని 210 kilometers లిటరల్లీ 210 kilometers అయితే మనం అయితే నైట్ అంతా డ్రైవ్ చేసినాం. సో అట్లయితే జరిగిపోయింది. అండ్ అక్కడ నుంచి 4:30 ఇట్లా ఆ టైంకి మనం రూమ్కి రీచ్ అయిపోయినాం ఇక్కడ. అండ్ మళ్ళీ రూమ్కి రాగానే మళ్ళీ ఎప్పుడే దర్శనానికి వెళ్ళిపోయినాం. అక్కడ 3-4 hours అక్కడ నిలబడేసరికి సరిపోయింది అనమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం వస్తుంటే మొన్న యాక్చువల్లీ నిన్న నైట్ అనమాట, అంటే మధ్యరాత్రి అనుకోండి. సో ఆ టైంలో మన లోకియాన్ బండి అయితే ఉంది కదా. సో వాడి బండి వచ్చేసి రేడియేటర్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 130 or 120 kilometers ముందు రేడియేటర్ పోయిందనమాట మొత్తం. అది డిస్ప్లే మీద కూలెంట్ హాయ్ అని పడుతుంది అనమాట. సో అట్లా పడడం వల్ల మనం అయితే అప్పుడు కాల్ చేస్తే
అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అందులో ఏమాస్టర్ రూమ్లో వాడికి తెలిసిన వాళ్ళు. సో తను కాల్ చేసి ఆపేసే బండి అయితే అక్కడే అండ్ అని చెప్పిండు ఇక్కడ ఈ డిస్టెన్స్లో ఉన్నాం ఇట్లా అంటే, సరే కొద్దిగా స్లోగా అయితే వెళ్ళండి, ఒక 50-40 అట్లా అయితే వెళ్ళండి, వెళ్ళాక రేపైతే వెళ్ళాలని చేయించుకో అని చెప్పారు. సో దానివల్లనే మనం అయితే ఓవర్ నైట్ అంతా ఆల్మోస్ట్ నైట్ అంతా రైడ్ చేయాల్సి వచ్చిందనమాట. అంటే బండికి అట్లీస్ట్ నువ్వు 50 కిలోమీటర్స్ వస్తే అట్లీస్ట్ నువ్వు దాన్ని 1 అవర్ అయితే బండి తాపాలని చెప్పారు. సో దానివల్ల అయితే లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ రాగానే మనం అక్కడ దర్శనం సరే ఖాళీ కదా మనం. సో ఇక మార్నింగ్ రాగానే వాళ్ళు వచ్చేసి బండి చేయించుకోవడానికి అయితే వెళ్ళారు. అండ్ దెన్ మనం అయితే అప్పుడు రూమ్కి వచ్చేసి మనం అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే టైం అయితే ఆల్మోస్ట్ 3 అయితే అవుతుంది అనమాట. అండ్ మనం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం. 3 AM అయితే ఆధార్ కార్డు ఇప్పుడే బయటికి అయితే వచ్చినాం అనమాట వెళ్దామని. కానీ కీస్ లాగేసినాయి అయితే ఎంట్రీ దగ్గర ఆపేసారు అనమాట వెహికల్స్ అన్ని. అందరూ నడుచుకుంటూ వెళ్తారు అనమాట బై వాక్ అయితే. సో మనం కూడా అయితే వెళ్ళి చూద్దాం ఎంత దూరం వెళ్తాము ఏంటనేది. సో వీడికి ఇంకా 7 ఉంటుంది కదా కిలోమీటర్స్ అయితే. టికెట్స్ అది దొరికితే బెటర్, అది దొరకలేదు అనుకో ఒక వేస్ట్. ఇక బాయ్స్ చూస్తున్నా కదా లిటరల్లీ ఎవరు లేరు, మేమే నడుచుకుంటూ వెళ్తున్నాం. లెట్స్ డూ జాయింగ్ గైస్. 3 గంటలకు ఎంతమంది ఏంటారు బాబు కార్లు 2 కిలోమీటర్ల వరకు. చెయ్యి ఇప్పుడే వీడియో చెయ్యి. బాయ్స్ వీ హ్యావ్ జాగింగ్ నో, జాగింగ్ అదే రన్నింగ్ ఇది. సరే ఏదో ఒకటి, ఎందుకంటే నడిచైతే వెళ్తున్నారు. సో అట్లా అలాగంటే ఫస్ట్ వెళ్ళాలని ప్లాన్ అనమాట. సంపేస్తారా రై బాయ్స్ ఇది పరిస్థితి. రోడ్ల మీద పడుకోరు. ఇట్స్ 3:40 3:20 లడ్డు. బాయ్స్ ఇది పరిస్థితి అనిపిస్తుంది కదా. ఆపేశారు అనమాట. మనకి ఎంట్రీ వచ్చేసి 6 o'clock అయితే ఎంట్రీ. ఇప్పుడైతే ఆపిరు అనమాట మన అయితే. ఇప్పుడు కూడా మీరు వెళ్తారని చెప్పండి. ఇప్పుడు కూడా టోకెన్ అక్కడ వదిలేస్తా, టోకెన్ వద్దని చెప్పండి, వదిలేస్తా, మీరు వెళ్ళిపోతారు, నడిచి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందే పంపించలేదు నోరు పెట్టుకొని చెప్తా ఉంటే మీరు మళ్ళీ మీరు గోయిందా అంటారు. మీరు గోయిందా 5:40 టికెట్ కొట్టే వాళ్ళు వచ్చేది 5:40 వస్తారు. నువ్వు ఒక్కరోజు అంటావు గోయిందా, నేను 1000 సార్లు అంటావు ఒక రోజుకు, తెలుసా నువ్వు? ఫస్ట్ అక్కడ ఒక లైట్ వెలుగుతుంది గమనించారా? వచ్చేసి నామాలు శ్రీవారి నామాలు అనమాట. మాకు ఇక్కడ నుంచి క్లియర్ ఉన్నాయి అవి శ్రీవారి నామాలు అవుపిస్తాయి కదా. ఇలా ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై. నిన్న ఇదే ప్లేస్లా ఆల్మోస్ట్ 2 గంటలు నిలబడ్డా వచ్చేసాం. ఆల్మోస్ట్ నరకం చూసాం అనమాట. 12 గంటలకు చేసాం. సైడ్ బిజినెస్ బాగుంది బాయ్స్. 800 తీసుకోండి 4 బండి మీద తీసుకొచ్చి ఒక్క బండి మీద ఇక్కడ తాపారు అనమాట. సో ఇక్కడ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. సెటిల్ అయ్యారు బాయ్స్. ఫస్ట్ అయితే 100 టికెట్స్ రిలీజ్ చేస్తారంట. మేము ఆల్మోస్ట్ ఉంటాం ఒక 70 వరకు ఏమో. ఇక్కడ మనం అయితే 4:30కి వచ్చినాం అనమాట. సో ఇది పబ్లిక్ ప్రజెంట్ మనం వచ్చినప్పుడు మన వెనకాల మజు ఎన్న ఫీలింగ్ దయచేసి నన్ను ఏం అడగండి. వీడియో ఆపి నువ్వు